హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. గడిచిన నెల రోజులుగా అక్కినేని కుటుంబానికి షాక్ మీద షాకులు తగ్గుతున్నాయని చెప్పుకోవచ్చు. అక్కినేని నాగార్జున మీద క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది మాదాపూర్ పోలీస్ స్టేషన్. క్రిమినల్ కేసు పెట్టాలి అని ఆ క్రిమినల్ కేసు సెక్షన్లు ఏవైతే ఉంటే అవి యాడ్ చేయడానికి ప్రధాన కారణాలు ఇన్కన్వెన్షన్ కట్టి అక్కడ కోట్లాది రూపాయలు వ్యాపారం చేసుకున్నాడు. మరి 3,000 కోట్లల్లా ఒక 100 కోట్లు నాగార్జున ముక్కు విండి వసూలు చేస్తే ఇక్కడున్న మొత్తం ఆడ కూలిపోయిన శిథిలాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి కదా. ఇప్పుడు అది కూలగొట్టి నెల రోజులు అయింది, నెల రోజులు పట్టినే ఉన్నారు. వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉండి పురమాయిస్తే ఈ కసిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చి అక్కినేని నాగార్జున మీద కేసు ఫైల్ చేసిన అంటున్నాం. మేము హైడ్రాకు మొదటి ఫిర్యాదు ఇన్కన్వెన్షన్ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత 4 ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఇష్యూ మీద కొండా సురేఖ వ్యాఖ్యలను మీరు సమర్పిస్తారు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. గడిచిన నెల రోజులుగా అక్కినేని కుటుంబానికి షాక్ మీద షాకులు తగ్గుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ముందుగా హైడ్రా ఏర్పాటై ఎన్కన్వెన్షన్ సెంటర్ కూల్చేసింది, అది ఒక షాక్. తర్వాత ఏదైతే నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ జరిగిందో, వీళ్ళు ఎంగేజ్మెంట్ జరిగిన రోజే వేణుస్వామి వీళ్ళిద్దరు విడిపోతారని చెప్పేసి అని మళ్ళీ అక్కినేని కుటుంబంని వార్తలకు లాగడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇదే ఎన్కన్వెన్షన్ సెంటర్ కూల్చేత మీద కేటీఆర్ ప్రస్తావన తీసుకొస్తూ, సమంత ప్రస్తావన తీసుకొస్తూ కొండా సురేఖ అక్కినేని కుటుంబం కేంద్రంగా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఇక్కడ కూడా మళ్ళీ అక్కినేని కుటుంబం వార్తలు నిలవడం జరిగింది. తర్వాత ఈ కొండా సురేఖ చేసిన జుగుత్సాకరమైన వ్యాఖ్యలకు నొచ్చుకున్న అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేస్తూ 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తూ ఆయన కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ సందర్భంలో అంటే కొండా సురేఖ వర్సెస్ అక్కినేని కుటుంబం అనే వాతావరణం అంతా ఉన్నటువంటి సందర్భంలో అక్కినేని నాగార్జున మీద కేసు వేస్తూ జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ అక్కినేని నాగార్జున మీద క్రిమినల్ కేసు వేసి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో వేయడం జరిగింది. అంటే గడిచిన నెల రోజులుగా వాతావరణం అంతా కూడా అక్కినేని కుటుంబానికి షాక్ ఇచ్చే విధంగానే ఉన్నాయి. ఈ జనం కోసం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడైన కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏదైతే ఎన్కన్వెన్షన్ సెంటర్ ఉందో దాని కూల్చివేతలో కీలక పాత్ర పోషించాడు. ఆ ఎన్కన్వెన్షన్ సెంటర్ అక్రమ నిర్మాణం అని చెప్పి అది ఆ చెరువులో 3 ఎకరాల 30 గుంటల జాగాను ఆక్రమించి కట్టారని చెప్పేసి పూర్తి సాక్ష్యాధారాలతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫిర్యాదు చేస్తే ఆ ఎన్కన్వెన్షన్ సెంటర్ కూల్చేసింది హైడ్రా. అంటే అదే వ్యక్తి మళ్ళీ ఇప్పుడు ఈ జనం కోసం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడైన కసిరెడ్డి భాస్కర్ రెడ్డి సేమ్ అదే వ్యక్తి మళ్ళీ ఈ రాజకీయం అంతా అట్టుడుకుతున్న సందర్భంలో, అంటే సినీ ఇండస్ట్రీ కూడా ఏకమైపోయి సినీ ఇండస్ట్రీ వర్సెస్ రాజకీయం అని జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ వీరెళ్ళి అక్కినేని నాగార్జున మీద క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది మాదాపూర్ పోలీస్ స్టేషన్లో. అంటే ఇలాంటి ఉడుకు వాతావరణంలో, ఇలాంటి దగడ వాతావరణంలో ఎన్కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత మీద కేసేసిన వ్యక్తి ఈ కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎందుకు నాగార్జున మీద క్రిమినల్ కేసు పెట్టాల్సి వచ్చింది అనేది వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. యాక్చువల్గా ఏంటంటే అంత వాతావరణం అంతా, రాజకీయ వాతావరణం అంతా కొండా సురేఖ వర్సెస్ అక్కినేని ఫ్యామిలీ మధ్యలో సమంత కేటీఆర్ ఇట్లా జరుగుతుంది. ఈ ప్రాసెస్లో సడన్ గా మీరు వచ్చేసి మళ్ళీ అక్కినేని నాగార్జున మీద కేసు నమోదు చేశారు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో అని. అంటే అందరూ ఒకంత షాక్ గురయ్యారు. అసలు నాగార్జున మీద మీరు క్రిమినల్ కేసు అది కూడా ఎందుకు వేయాలని అనుకున్నారు? ఆ ఫిర్యాదు చేయడానికి గల కారణాలు ఏంటి? గత నెల 24వ తారీఖున ఎన్కన్వెన్షన్ను హైడ్రా కూల్చివేసింది. 24వ తారీఖున ఎన్కన్వెన్షన్ను హైడ్రా కూల్చివేసిన తర్వాత ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తుంటే చాలా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఎన్కన్వెన్షన్ అనేది తమ్మిడికుంట చెరువులో కట్టబడింది. ఇది తమ్మిడికుంట చెరువులో కట్టబడే ఈ ఎన్కన్వెన్షన్ 2024లో లోకాయుక్త మా యొక్క కేసును క్లోజ్ చేస్తున్న సందర్భంలో ఆ క్లోజ్ చేసిన ఆర్డర్లో ఇరిగేషన్ నార్త్ ట్యాంక్స్ డివిజన్ అందులో ఇచ్చిన రిపోర్ట్లో 3 ఎకరాల 30 గుంటలు ఎన్కన్వెన్షన్ కబ్జా చేసింది అనేది అందులో రిపోర్ట్లో లోకాయుక్త కేసు క్లోజింగ్ ఆర్డర్లో మాకు లభించింది. దాని ఆధారంగా మేము హైడ్రాకు ఫిర్యాదు చేసినాం. హైడ్రా చూసిన తర్వాత ఇది ఖచ్చితంగా ఇందులో పూర్తి స్థాయిలో ఆక్రమణలు జరిగినాయి. 3 ఎకరాల 30 గుంటలను నార్త్ ట్యాంక్స్ డివిజన్ ప్రభుత్వం యొక్క శాఖ, అది ఇరిగేషన్ వాళ్ళే లోకాయుక్తలో వేసిన తర్వాత దీని మీద చర్యలు ఎందుకు తీసుకోలేదని అప్పుడు హైడ్రా ఆశ్చర్యపడ్డది. రంగనాథ్ గారు ఆశ్చర్యపోయి మేము 20 నాడు ఫిర్యాదు చేస్తే 24వ తారీఖు నాడు దాని మీద చర్యలు తీసుకోవడం జరిగింది. ఎన్కన్వెన్షన్ 24 పోయిన నెల భూస్థాపితమైంది. భూస్థాపితమైన తర్వాత ఆ ఎన్కన్వెన్షన్ కూలగొట్టిన తర్వాత మరి హైడ్రా చేయాల్సిన పని ఏముండే? వెంటనే హైకోర్టుకు వెళ్ళాలా?
ఆ ఎన్కన్వెన్షన్ ఎందుకు కూల్చినామని చెప్పాలా, ఆ చెరువు ఏ విధంగా మొత్తం విధ్వంసం జరిగింది చెప్పాలా, తమ్మిడి గుంటను పునరుద్ధరించాలి అనే ఒక పిటిషన్ హైకోర్టులో హైడ్రా వేయాల్సిన అవసరం ఉండే. నిజంగానే రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ హైడ్రా తోటి హైకోర్టులో వేసి కానీ లేకపోతే ఇరిగేషన్ శాఖతోటి కానీ ప్రభుత్వం కానీ వెంటనే హైకోర్టును ఇంప్లీట్ అయ్యి ఆ కేసులో ఏదైతే స్టేటస్కో హైకోర్టు ఇచ్చిన దాంట్లో వీళ్ళు అందులో పోయి వీళ్ళు దాంట్లో ఫైల్ చేయాల్సిన అవసరం ఉండే. మరి నెల రోజులు ఎందుకు పట్టింది? అంటే కూల్చివేతల అనంతరం హైడ్రా దాని మీద సరిగ్గా పనిచేయలే. ఎందుకంటే ఆ చెరువు ఇంకా రాను రాను అది కుదించకపోయిన సందర్భంలో కూల్చివేసిన మొత్తం దానికి సంబంధించిన ఏదైతే కూల్చివేసిన శిథిలాలన్నీ చెరువులో ఉండడం వల్ల ఆ చెరువు మరింత విధ్వంసమైంది అనే బాధతోటి. అంటే ఏం చేయాల్సి ఉంది ఇప్పుడు హైడ్రా? బేసిక్గా చాలా మంది కూడా క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు, హైడ్రా వస్తుంది కూల్చేసి పోతుంది అని చెప్పేసి అని, ఏదైనా అక్రమ కట్టడం ఉంటే. ఈ ఎన్కన్వెన్షన్కి సంబంధించి కూల్చివేసిన తర్వాత హైడ్రా ఏం చేసేది ఉండే? హైడ్రా ఏర్పాటులోనే రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటు ఉంది. ఎందుకంటే ఇప్పుడు చట్టబద్ధం, ఇప్పుడు ఆర్డినెన్స్ తెచ్చి జనం కోసం ఆ రోజే ప్రశ్నించింది, హైడ్రాను చట్టబద్ధం చేయాలి, లేకపోతే ఇది కోర్టులో వీగిపోతుంది. ఎంతమంది వేశారు? హైకోర్టులో ఎంతో మంది ఆ 99 జీవోను రద్దు చేయాలని హైకోర్టును అడిగితే అయినా కూడా హైకోర్టు ముందు చూపుతోటి ఈ చెరువులను, ప్రభుత్వ భూములను, నాలాలను, ప్రకృతి వనరులను కాపాడాలనే ఒక మంచి ఉద్దేశంతో దాన్ని స్టే చేయలేదు. ఇది గమనించాల్సింది ఉండే రాష్ట్ర ప్రభుత్వం. అయినా ఆలస్యంగా అయినా మేలుకొని ఇప్పుడు ఆర్డినెన్స్ తెచ్చి హైడ్రాకు పవర్స్ ఇచ్చారు. హైడ్రా ఏదైతే చేయలేదో, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేయలేదో ఆ పనిని ఈరోజు జనం కోసం చేసి చూపించింది. ఏ విధంగానంటే ఎక్కడైతే కోట్లాది రూపాయలు పెట్టి నువ్వు మళ్ళీ తిరిగి వాటన్నిటినీ జేసీబీలు పెట్టి కాంట్రాక్ట్లకు ఇచ్చి చెరువును పునరుద్ధరిస్తా అంటున్నావు కదా, దాన్ని నాశనం చేసింది అక్కినేని నాగార్జున. ఇన్కన్వెన్షన్ కట్టి అక్కడ కోట్లాది రూపాయలు వ్యాపారం చేసుకున్నాడు. అతను అంటే మన లెక్కల ప్రకారం తక్కువలో 3,000 కోట్లు సంపాదించాడు ఆయన. మరి 3,000 కోట్లల్లో ఒక 100 కోట్లు నాగార్జున ముక్కువిండి వసూలు చేస్తే ఇక్కడున్న మొత్తం ఆడ కూలిపోయిన శిథిలాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి కదా. అందుకని జనం కోసం నెల నుంచి ఏం చేయాలి ప్రభుత్వం చేయలేదు, హైడ్రా చేయలేదు, లేదా రెవెన్యూ ఎంఆర్ఓ షేర్లింగంపల్లి ఎంఆర్ఓ అన్న చేయాలి, కలెక్టర్ అన్న చేయాలి, జిహెచ్ఎంసీ వాళ్ళన్న చేయాలి. ప్రభుత్వంలో చిత్తశుద్ధి లోపించింది కాబట్టి ఈరోజు జనం కోసం ముందడుగు వేసింది. నాగార్జున దగ్గర ముక్కువిండి వసూలు చేయాలనే ఒక ఏదైతే సంకేతాన్ని ఈరోజు ప్రభుత్వానికి ఇచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే క్రిమినల్ కేసు పెట్టాలి అనే ఆ క్రిమినల్ కేసు సెక్షన్లు ఏవైతే ఉంటాయో అవి యాడ్ చేయడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఇప్పుడు ఒక చెరువులో ఎవరన్నా ఒక లారీ మట్టి పోసిండు అనుకోండి, తెలివనోడు అనామకుడు ఒక లారీ మట్టి తెచ్చిపోస్తే వెంటనే ఇరిగేషన్ వాడో లేకపోతే రెవెన్యూ వాడో ఉరుకొచ్చి అక్కడ ఏం పెడతాడు, వాని మీద వాల్టా చట్టం పెడతాడు. అక్కడున్న ఏదైతే ఆ వెహికల్ ఉంటే జేసీబీ ఉంటే జేసీబీని, అక్కడ ఉండే లారీ ఉంటే లారీని, టిప్పర్ ఉంటే టిప్పర్ను సీజ్ చేస్తారు. కేసు పెట్టి క్రిమినల్ కేసు పెట్టి అవి సీజ్ చేస్తారు ఒక చిన్న దాంట్లో. మరి అంత పెద్ద ప్రహరీలు, అంత పెద్ద భారీ ఎత్తున నిర్మాణాలు చేసి అందులోనే ఉన్నది మొత్తం, వాటి యొక్క ఏవైతే శిథిలాలన్నీ అందులోనే ఉన్నాయి. మరి నాగార్జున నేరస్తుడు కాదా? ఖచ్చితంగా నాగార్జున నేరస్తుడే. ఎందుకంటే ఒక తెలివని వాడు ఒక లోడు మట్టి పోస్తే అతని మీద క్రిమినల్ కేసు పడుతుంది రెవెన్యూ ఇరిగేషన్ విభాగాలు. కానీ ఇంత పెద్ద తప్పులు తెలిసి చెరువును మొత్తం ధ్వంసం చేసిన నాగార్జున మీద రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్ కేసు ఎందుకు పెట్టలేదు? అంటే ఇక్కడ కేవలం ఏదో గేమ్ ఆడుతున్నారు వీళ్ళు, నేనేదో చేసినా అని చెప్పుకోవడం కోసం కాకుండా ఒక పద్ధతి ప్రకారం, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు. కాబట్టే ఈరోజు జనం కోసం మళ్ళీ ఒక అడుగు ముందుకేసింది. ఈ విషయాన్ని మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలవడం కోసం, వారి దృష్టికి తీసుకురావడం కోసమే ఈరోజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు ఏం ఆరోపణ వస్తుంది తెలుసా మీకు? నా బహుశా మీ దృష్టికి వచ్చే ఉంటుంది. ఇప్పుడు అది కూలగొట్టి నెల రోజులు అయింది, నెల రోజులు వట్టినే ఉన్నారు. నెల రోజులు ఉత్తగా ఉండి కొండా సురేఖ ఇష్యూ గొడవ జరుగుతున్నప్పుడు, ఈ కొండా సురేఖ మీద నాగార్జున కేసు పెట్టినప్పుడు, అంటే పరువు నష్టం దావా చేసినప్పుడు, మళ్ళీ జనం కోసం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడైన కసిరెడ్డి భాస్కర్ రెడ్డి వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉండి పురమాయిస్తే ఈ కసిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చి అక్కినేని నాగార్జున మీద కేసు ఫైల్ చేసి పెడుతున్నారు అంటున్నారు. మీరు చాలా చక్కని ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఇప్పుడు బర్నింగ్ టాపిక్ ఇదే ఉంది. అంటే ఈ సందర్భంగా నేను ఒకటి స్పష్టం చేయదలుచుకున్నా.
మేము హైడ్రాకు మొదటి ఫిర్యాదు ఎన్కన్వెన్షన్ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత 4 ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. 4 ఫిర్యాదుల్లో ఒక భారీ లేక్ వ్యూల పేరు మీద చెరువులను ఎక్కడ పడితే అక్కడ లేక్ వ్యూల పేరు మీద దోచుకుంటున్న, కబలిస్తున్న, చెరువులను కబ్జా చేస్తున్న ఒక పెద్ద నిర్మాణ సంస్థ మీద 2 చెరువుల మీద ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతోపాటు ఒక ఎమ్మెల్యే దాదాపు 200 కోట్ల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ఫిర్యాదును కూడా హైడ్రాకి ఇవ్వడం జరిగింది. ఒక కార్పొరేటర్ భారీ ఎత్తున కబ్జా చేసిన ఫిర్యాదును కూడా హైడ్రాకి ఇవ్వడం జరిగింది. అంటే 4 ఫిర్యాదులు ఇచ్చినాం. గత నెల రోజుల నుంచి 4 ఫిర్యాదుల మీద ఎటువంటి చర్యలు లేవు హైడ్రా. మాకు కూడా కొంచెం, మేము ఎన్జిఓగా పనిచేస్తున్న సందర్భంలో అనుమానాలు రావడం సహజం. ఎందుకు ఈ హైడ్రాకి ఏమైంది, కొందరిని టార్గెట్ పెట్టుకొని చేస్తుందా, ఇన్ని విమర్శలు వస్తున్నాయి పేదవాళ్ళ మీద హైడ్రా ఈ విధంగా వస్తుందనేది. పెద్దవాళ్ళ మీద ఇచ్చిన ఫిర్యాదులు సెలెక్టెడ్గా ఎందుకు చేస్తుందనేది జనం కోసం ఆలోచించింది. నెల రోజుల నుంచి ఏదైతే వీళ్ళు నాగార్జునది కూల్చివేసి చెరువు విధ్వంసం అదే విధంగా ఉన్నది కాబట్టి దీని మీద కూడా వాళ్ళు చేయాల్సిన విధంగా చేయలేదనే ఉద్దేశంతో మేము ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతోపాటు ఏదైతే ఈ మధ్యకాలంలో ఎన్కన్వెన్షన్ పేరు మీద రాజకీయాలు చేస్తున్న రాజకీయ పార్టీలని ఈ సందర్భంగా నేను ఒకటే ప్రశ్న వేయదలుచుకున్నా. ఎన్కన్వెన్షన్ దాదాపు 20 సంవత్సరాలు అయింది అక్కడ నిర్మాణం చేసి. ఇన్ని రోజులు ఏ గాడిద పనులు దోవినరని నేను ఈ రాజకీయ పార్టీలను నేను ప్రశ్నించదలుచుకున్నా. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, ఎన్కన్వెన్షన్ తోటి రాజకీయాలే చేయాలనుకుంటే అది కూలిన తర్వాత ఇప్పుడు రాజకీయాలు ఎందుకు? కూలక ముందు మీరు చేయాల్సింది ఉండే. ఒక ఎన్జిఓ ఫిర్యాదు చేసిన దాని మీద హైడ్రా చర్యలు తీసుకుంది, దాన్ని కూల్చివేసింది. ఆ తర్వాత జరగాల్సిన క్రమంలో జరగలేదు కాబట్టే ఈరోజు మేము పోలీసులకు ఫిర్యాదు చేయడం అనేది ప్రభుత్వం యొక్క కళ్ళు తెరవాలనే ఉద్దేశంతో ఈ ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే దీనికి రాజకీయ ప్రోద్బలం ఏం లేదు, అలాంటిది ఏముండదండి. కామెంట్ చేస్తున్నారు. ఎక్కడైనా రాజకీయ పార్టీలు ఏదైనా ఒక అవకాశం తీసుకొని దాన్ని రాజకీయ అవకాశంగా మార్చుకోవాలనే ప్రయత్నం చేస్తాయి. ఈరోజు అక్కినేని నాగార్జున వైపు కొందరు, అతనికి వ్యతిరేకంగా కొందరు ఒక ముఠాలుగా గ్రూపులుగా చేరి వారి రాజకీయ ప్రయోజనాల కోసం ఇవి చేస్తున్నారనేది మేము భావిస్తున్నాం. అంటే ఇది యాక్చువల్గా మీ పరిధిలోకి రాకపోవచ్చు, కాకపోతే రాజకీయాలు మీరు కూడా ఒక పార్టీలో, ఒక జాతీయ పార్టీలో నాయకుడిగా కొనసాగుతున్నారు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని అడగదలుచుకుంటున్నాను. ఏదైతే ఈ కొండా సురేఖ అంటే అక్కినేని నాగార్జునతోనే మీరు దాదాపు ఒక 20 ఏళ్ళ నుంచి ట్రావెల్ చేస్తున్నట్టే, అంటే ఆయనతోనే కాకపోయినా ఆయన మీద కేసులు వేయడం కానివ్వండి, ఆ ఎన్కన్వెన్షన్ కూల్చేత అదంతా కూడా, తర్వాత ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టడం వరకు, అంటే మీరు అక్కినేని నాగార్జునతో అటాచ్ అయి ఉన్నారు, అది కేసుల పరంగానైనా లేకపోతే ఎట్లయినా కూడా. సో ఇప్పుడు అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఇష్యూ మీద కొండా సురేఖ వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తారా? ఇక్కడ సభ్య సమాజం ఎవరు కూడా ఆ వ్యాఖ్యలను సమర్థించరు. ఇంట్లో ఉన్న మహిళలను ఎలాంటి ఆధారాలు లేకుండా, వాళ్ళు సినీ ఫీల్డ్లో ఉన్న సూపర్ స్టార్లు కానీ హీరోయిన్లు కానీ ఎవరైనా కానివ్వండి, ఒక మహిళ ఇంకో మహిళను ఆధారం లేకుండా అలాంటి మాటలు మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు. అంటే ఇప్పుడు ఈ పరువు నష్టం దావా అని వేస్తున్నారు కదా నాగార్జున, అంటే నిజంగా పరువు నష్టం దావాకు సంబంధించి అంటే 100 కోట్ల వరకు కూడా పరువు నష్టం దావా వేస్తున్నాను, నేను నా కుటుంబానికి అండగా ఉంటాను అని చెప్పేసి నాగార్జున స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దానిపై మీరేమంటారు? అక్కినేని నాగార్జున నిజంగానే తన పరువు పోయిందనుకుంటే ముందు ఎన్కన్వెన్షన్ దగ్గర జరిగిన పరువును నిలబెట్టుకోవాల్సింది ఉండే. ఫస్ట్ తమ్మిడికుంటం తాను చేసిన కబ్జాను అంగీకరించి, అంటే హైకోర్టు ఇది నా కుటుంబ పరువుకు గౌరవ మర్యాదకు సంబంధించిందని హైకోర్టుకి వెళ్తే హైకోర్టు స్టే ఇచ్చింది కదా. దాన్ని ఇప్పుడు గతంలోనే జనం కోసం చెప్పింది ఈ విషయంలో. హైకోర్టుకు ఒక డాక్యుమెంట్ తీసుకొని పోతే ఎవరు పోయినా కూడా స్టే ఇస్తుంది, స్టేటస్ కోల్ ఇస్తుంది. కానీ ఆ తర్వాత దానికి సంబంధించిన నిజానిజాలు తెలుసుకున్న తర్వాత తుది తీర్పులో వాస్తవాలు వస్తాయి. పరువు నష్టం దావా ఎవరైనా వేసుకోవచ్చు, ఎందుకంటే రాజ్యాంగం కల్పించిన హక్కు అది. ఇప్పుడు నిజంగా అయితే నేను భావించేది ఏంటి అంటే, ఈ సందర్భం కాబట్టి కొండా సురేఖ మిమ్మల్ని ఏదో అన్నదని మీరు పరువు నష్టం దావా హైకోర్టులో వేసిర్రు, నిజమే, కరెక్టే అనుకుందాం. మరి ఇక్కడ నువ్వు చెరువు కబ్జాను చేసినావని ప్రపంచం మొత్తం తెలిసిపోయింది కదా, ఇక్కడ నీ పరువుకేం భంగం కలగలేదా? వెంటనే నువ్వు దీన్ని దిద్దాలి కదా, ఈ తప్పును సరిదిద్దుకోవాలి కదా. అంటే
తమ్మిడికుంటను మొత్తం పునరుద్ధరించి ఆ తర్వాత నువ్వు పరువు నష్టం గురించి ఆలోచిస్తే బాగుంటుండే. అంటే ఈ తమ్మిడికుంట చెరువు కబ్జా చేసుకొని మీరు అక్రమ నిర్మాణాలు నిర్మించారు, అప్పుడు లేని పరువు ఇప్పుడు వచ్చిందా అని అంటున్నారా మీరు ఇండైరెక్ట్గా? నిజం. మరి నేను దాన్ని ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఏదైనా ఎన్కన్వెన్షన్ తమ్మిడికుంటకు లింకు పెట్టి మీరు విమర్శలు చేసుకుంటున్నారు కదా. నిజంగా అక్కినేని నాగార్జున అసలు ఇష్యూ అంతా ఎన్కన్వెన్షన్ తర్వాతనే వచ్చింది. తర్వాతనే స్టార్ట్ అయింది. వాళ్ళు విమర్శలు కూడా ఎన్కన్వెన్షన్ కేంద్రీకరించే విమర్శలు చేసుకున్నారు. కేటీఆర్ కేంద్రంగా జరిగినాయి. వివాదానికి మెయిన్ కారణం మీరే ఒక రకంగా చెప్పాలి. కానీ ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏంటంటే, ఆ పక్షమైన ఈ పక్షమైన ఆలోచించాల్సింది ఏంటంటే, పర్యావరణం విషయంలో ఎన్కన్వెన్షన్ అక్కడ ఆ చెరువు నాశనమైంది. ఆ చెరువును పునరుద్ధరిస్తే హైటెక్ సిటీ ప్రాంతంలో పూర్తి స్థాయిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరించబడుతుంది, ప్రజలకు ఇక్కట్లు పోతాయి. దాంతోపాటు ఆ చెరువులో ఒక మంచి వాటర్ జలం, మంచి జలం ఉంటే, అక్కడ ఒక సుందర తటాకం ఉంటే, ఆ శిల్పకళా వేదిక శిల్పారామంకి వచ్చే సందర్శకులకు కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. 3 కిలోమీటర్ల దయా భూగర్భ జలాలు పెరుగుతాయి, హైటెక్ సిటీలో నీళ్లు కూడా పెరుగుతాయి అని ఒక మంచి ఆలోచన అటు ఇటు రెండు పక్షాలు చేస్తే ఎన్కన్వెన్షన్ను అసలు రాజకీయమే చేసేవాళ్ళు కాదు. వాళ్ళకి ఆ పర్యావరణం మీద ఆలోచన ఉంటే ఎన్కన్వెన్షన్ను తీసుకుపోయి రాజకీయాలకు వాడుకునే వాళ్ళే కాదు. అంటే ఇది వైఫల్యం ఎక్కడ? ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే. గతంలో ఉన్న ప్రభుత్వాలు అదే విధంగా చేసినాయి, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా. నేను కూల్చి ఆడ పడేసిన, కానీ ఆ చెరువును నేను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలి. అదే నాగార్జున ఏం చేసింది ఉండే మరి? ఇప్పుడు ఇవన్నీ బాధలు తప్పాలంటే ఈ విమర్శలన్నీ ఆయన వైపు రాకుండా ఉండేటట్టు ఆయన ఏం చేస్తే రాకుండా ఉంటుండే? అంటే కూల్చేత వాస్తవంగా చెప్పాలంటే నాగార్జున ఎక్కడైతే నిర్ణయం చేసిండో ఎన్కన్వెన్షన్ అక్కడ కట్టడంలోనే తప్పు చేసిండు, చెరువు కబ్జా చేసిండు. వాస్తవాలు గ్రహించుకొని ఇప్పటికైనా ఒక మంచి ప్రముఖుడు, ఒక సెలబ్రిటీ, ఇప్పుడు కూడా ఆయన పునరాలోచించుకోవాలి. ఆయన విషయంలో ఎక్కడ కూడా వివాదాలు లేకుండే. గతంలో ఆయన సినీ ఫీల్డ్ ఆయన ఏదో చేసుకునేవాడు. మధ్యన మొత్తం వివాదాలన్నీ ఆయన చుట్టూ తిరుగుతున్నాయి. నాగేశ్వరరావు గారు ఉన్నన్ని రోజులు ఆ కుటుంబానికి ఎలాంటి వివాదాలు లేవు. అయితే కుటుంబ పెద్ద ఇప్పుడు అక్కినేని నాగార్జున గారు మంచి సౌమ్యుడు అనే పేరు కూడా ఉన్నది, మంచి హీరో, లక్షలాది మంది అభిమానులు ఉన్న హీరో. ఆయన సినీ జగత్తులో ఆయన సంపాదించిన సంపాదన కింద ఒక ఎన్కన్వెన్షన్ పెద్ద లెక్క కాదు. ఈ సందర్భంగా జనం కోసం ఒకటే కోరుతుంది అక్కినేని నాగార్జున గారిని, ఆ కుటుంబాన్ని. ఈ వివాదాలన్నిటికీ కేంద్ర బిందువు ఎన్కన్వెన్షన్. ఆ ఎన్కన్వెన్షన్ సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం కావాలంటే తమ్మిడికుంట పూర్తి స్థాయిలో పునరుద్ధరించబడాల. పునరుద్ధరించి ఇగో అక్కినేని నాగార్జున మొదలు ఏదో తెలియక తప్పు చేసినా తర్వాత సరిదిద్దుకున్నాడు అనే ఒక మంచి పేరు నీ యొక్క ఎవరైతే ఉన్నారో నీ అభిమానుల్లో వస్తుంది, ఆంధ్రుల తెలుగువారి గుండెల్లో కూడా నువ్వు నిలిచిపోతావు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే నాగార్జున ఫ్రస్ట్రేషన్లు ఉన్నట్టే. ఇప్పుడు సమంత కోడలు విడాకులు అవ్వడము, ఎన్కన్వెన్షన్ కూల్చేత అవ్వడము, దాని చుట్టూతా ఈ రాజకీయ వ్యాఖ్యలు, ఈ పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేయడం, ఇదంతా కూడా ఆయన ఇప్పుడు దాదాపు నాకు తెలిసి ఫ్రస్ట్రేషన్లు ఉండొచ్చు. ఈ ఫ్రస్ట్రేషన్లో మీరు పోయి కేసు పెట్టారు ఆయన ఫ్రస్ట్రేషన్లో. దీనికి ఇంకా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యి అప్పుడు మీ మీద ఏమన్నా చేస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంది? అట్లా మీకు ఏం అనిపిస్తలేదా? ఎప్పుడే కానీ యుద్ధ రంగంలో దిగే సైనికుడు ఏం జరుగుతుందో, నా ప్రాణం పోతుందేమనే ఆలోచనతో యుద్ధ రంగంలో సైనికుడు దిగడు. ఒక ఎన్జిఓ ఉద్యమం చేసేవాడు అన్ని రకాల ఏవైనా కానీ, బెదిరింపులు కానీ ఇంకేమన్నా కానీ అన్ని రకాల ఎలాంటి ఇక్కట్లు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నవాడే ముందుకెళ్తాడు. ఇప్పుడు కేసు పెట్టి 2 రోజులు అయింది. మీరు ఈ 2 రోజులలో ఏమన్నా కేసు అసలు ఫైల్ అయిందా, లేకపోతే ఈ ప్రాసెస్లో కేసు వెనక్కి తీసుకోమని ఏమన్నా బెదిరింపు కాల్స్, థ్రెటనింగ్ కాల్స్, స్పామ్ కాల్స్ రావడం జరిగిందా? అలాంటి సంఘటనలు అయితే ఏం జరగలేదు. చాలామంది చాలా చక్కగా మీరు చేసిన ఫిర్యాదు సముచితం, సమయోచితం, ఒక పెద్ద మనిషి, ప్రముఖుడు, ఆయన ఇలా చేయాల్సిందే కాదు, తాను చేసిన తప్పును తెలుసుకోవాల్సి ఉండే. సరే, ఆయన కుటుంబము, ఆ రాజకీయాలు మాకు సంబంధం లేదు. నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటున్న సందర్భంలో వీటికన్నిటికీ కారణం ఎన్కన్వెన్షన్ అని ఒక కేంద్ర బిందువును తీసుకొస్తూ దాన్ని రాజకీయాల్లోకి తీసుకుపోవడం అనేది సందర్భోచితం కాదది. వెంటనే ఏదైతే ప్రభుత్వము
దానికి సంబంధించిన ఏదైతే హైడ్రాకు పూర్తి అధికారాలు ఇవ్వడం జరిగింది. దీని విషయంలో ఏదైతే మేము ఈరోజు నాగార్జున మీద పెట్టిన ఫిర్యాదు కేసు ఆ పోలీసులు ఏమంటున్నారంటే లీగల్ ఒపీనియన్ కోసం పంపినాము, ఆ ఒపీనియన్ వచ్చిన తర్వాత మేము ఏం చేయాలనేది ఆలోచిస్తామని అంటున్నారు. అయితే ఈ నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. హైడ్రాకు ఇప్పుడు పవర్స్ వచ్చినాయి. ఒక తప్పు చేసిన, ఒక చెరువును కబ్జా చేసిన వ్యక్తి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టే హైడ్రా ఆర్డినెన్స్ వచ్చింది. అందుకని ఈ సందర్భంగా నేను రంగనాథ్ గారిని ఒకటే అడుగుతున్నా, వెంటనే అక్కినేని నాగార్జున మీద క్రిమినల్ కేసు నమోదు చేసి మా భారాన్ని తగ్గించాలని కోరుతున్నాం. ఒకవేళ మీరు విత్డ్రా చేసుకోవాల్సి వస్తే ఎలాంటి పరిస్థితుల్లో విత్డ్రా చేసుకుంటారు? ఇప్పుడు ఏదైతే అక్కినేని నాగార్జున మీద కేసు పెట్టారో కేసు విత్డ్రా చేసుకోవాల్సి వస్తే అంటే నాగార్జున ఈ పని చేస్తే నేను కేసు విత్డ్రా చేసుకుంటా అని ఏమన్నా ఉందా మీకు అట్లా ఆలోచన? అక్కినేని నాగార్జున చేసిన నేరం మామూలు నేరం కాదు. అక్కడ చెరువును కబ్జా చేసిండు, పర్యావరణాన్ని విధ్వంసం చేసిండు, తప్పుడు రికార్డులు చూయించిండు, పర్మిషన్ లేనిది పర్మిషన్ ఉన్నదన్నాడు, ఎలాంటి అనుమతులు లేకుండా బీఆర్ఎస్ కోసం అప్లై చేసిండు. బీఆర్ఎస్ కోసం అప్లై చేయడం అంటేనే అనుమతి లేదని అర్థం. దీన్ని బట్టి లోకాయుక్త ఎప్పుడో చెప్పేసింది అక్కినేని నాగార్జున విషయంలో. అక్కడున్న ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ శాఖలు ఇచ్చిన రిపోర్టుల్లో క్లియర్గా ఉన్నాయి. అక్కినేని నాగార్జున 3 ఎకరాల 30 గుంటలు చెరువులో కట్టాడు అనేది క్లియర్గా ఉన్నది. ఇవన్నీ అర్థం చేసుకొని కనీసం నిన్న అంతమంది స్పందించారు కదా. ఒక కొండా సురేఖ గారు మాట్లాడితే ఏకీదం అంతమందిని స్పందించారు కదా. మరి అక్కినేని నాగార్జున చేసిన తప్పును ఎందుకు ప్రశ్నించరు అని ఈ సినీ జగత్తును మనం అడగాల్సిన అవసరం ఉంది. నాగార్జున అంటే నువ్వెట్లా ఆ తమ్మిడి కుంటను కబ్జా పెట్టినావు, అలా ఈ చెరువులో నువ్వు ఎందుకు ఎన్కన్వెన్షన్ కట్టినామని ఈ సినిమా హీరోలు అందరూ అడగాల్సిన అవసరం లేదా? ఆయన చేసింది తప్పు అని చెప్పాలా? అంటే ఇప్పుడు సమంత విషయంలో ఏదైతే ముందుకు వస్తున్న సినీ ఇండస్ట్రీ ఉందో అప్పుడు ఎన్కన్వెన్షన్ కూడా అక్రమ కట్టడం చేసినప్పుడు ఆ చెరువును మొత్తం కబ్జా చేసినప్పుడు అప్పుడు మీరు ఎందుకు స్పందించలేదని మీరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు అక్కినేని నాగార్జున మీదకి ఈగ వాళ్ళనిస్తలేరు సినీ జగన్ అంతా ఒకటైంది. మరి అక్కినేని నాగార్జున చేసిన తప్పును కూడా తప్పని చెప్పాలి కదా. ఇప్పుడు అక్కడ అన్ని రిపోర్ట్లు, ప్రభుత్వ శాఖలో అన్ని రిపోర్ట్లు ఎన్కన్వెన్షన్ చెరువులో ఉందని రిపోర్ట్లు ఉన్నాయి. లోకాయుక్తలో క్లియర్గా ఉన్నాయి. టైప్డ్ రిటర్న్ డాక్యుమెంట్, సర్టిఫైడ్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్లో క్లియర్గా లోకాయుక్త చెప్పింది 3 ఎకరాల 30 గుంటలు కబ్జా చేయబడింది అని. మరి 3 ఎకరాల 30 గుంటలు కబ్జా చేయబడిందని లోకాయుక్తలో ఉన్న తర్వాత ఇంకేముంది? ఇంకా ఆలోచించాల్సింది ఏముంది? మరి ఇక్కడ నాగార్జున తప్పు చేయలేదని మీరు అందరూ సపోర్ట్ చేస్తురే, మరి నాగార్జున అప్పుడు తప్పు చేస్తే మీరందరూ ఎందుకు మౌనంగా ఉన్నారు? అంటే దొంగను కాపాడుతున్నారా? ఒక దొంగతనం చేసినోడు మనోడైనా మందైనా ఒక స్థాయిలో ఉన్నవాడు అది తప్పును తప్పుగా చెప్పాలనేది జనం కోసం వీళ్ళందరినీ డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇది కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెప్తున్నటువంటి కారణాలు. ఏదైతే అక్కినేని నాగార్జునపై క్రిమినల్ కేసు వేయడానికి గల కారణాలేమో ఆయన మాటల్లో చెప్పారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు ఫాలో అవుతుండండి పొలిటికల్స్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.